నా సబ్స్క్రైబర్స్‌కి ఈరోజైతే మంచి ఫ్రై చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నమాట ఇందులో. సో, అరటికాయ ఫ్రైని ఎలా చేయాలో చెప్తాను. కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అరటికాయలని పైన పీల్ చేసేసేయండి. పీల్ చేసేసిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి కొంచెం స్టిక్కీగా తగులుతాయన్నమాట కట్ చేసేటప్పుడు. ఇక మనం కట్ చేసినట్లుగా అయితే సాల్ట్ వాటర్‌లో వేసేసుకోవాలి. ఎందుకు అనంటే బికాజ్ అవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో, అందుకని సాల్ట్ వాటర్‌లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట మంచిగా. ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, అందులో కొంచెం ఆనియన్ అలానే తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అరటికాయలని కూడా స్క్వీజ్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం సేపు మగ్గించండి. మనం కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేనైతే కరివేపాకు యాడ్ చేస్తున్నానన్నమాట. సో, దీంట్లోకి కారంకి కొబ్బరి, ఎండుమిరపకాయలు, అలానే ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు వేసి మంచిగా మిక్సీ పట్టేసాననమాట. ఈ ఫ్రైని ఈ కారప్పొడిని అందులో అరటికాయల్లో వేసేసి మంచిగా తిప్పేసుకోవాలన్నమాట. ఎంత టేస్టీగా ఉంది తెలుసా? కలర్ఫుల్‌గా ఉంది. ఇవి కానీ తింటే ఎటువంటి రోగాలనేవి రావు. సబ్స్క్రైబ్.